MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తొట్టంబేడు మండలంలో రెవెన్యూ అధికారులు 68 బస్తాల ప్రభుత్వ రేషన్ బియ్యం మరియు వ్యాన్ను సీజ్ చేశారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తనలో 2.0 జగన్ ని చూస్తారని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. డాక్టర్ సందీప్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, పల్మనరీ ఏరియా హాస్పిటల్. ఇక్కడికి 6 మంది యాక్సిడెంటల్ బర్న్స్ కేసు మీద 6 మంది కూడా This is Dr. Sandeep, డ్యూటీ మెడికల్ ఆఫీసర్, పల్మనరీ ఏరియా హాస్పిటల్.
ఇక్కడికి 6 మంది యాక్సిడెంటల్ బర్న్స్ కేసు మీద 6 మంది కూడా అంత్యక్రియలు అటెండ్ అవుతూ అక్కడ ఉన్న టపాసులు పేలడం వల్ల ప్రమాదశాత్తు పేలడం వల్ల వాళ్ళకి బర్న్స్ ఇంజరీస్ అయ్యాయి, బాగా ఒళ్ళు కాలిపోయినాయి. అలా కాలడం వల్ల ఒకరికి 15%, ఒకరికి 20% అట్లా బర్న్స్ ఉన్నాయి. 6 మంది అఫెక్ట్ అయ్యారు. 6 మందిలో ఇద్దరు కొద్దిగా అడ్మిషన్ అవసరము, కొద్దిగా పరిస్థితి కొద్దిగా సీరియస్గా ఉంది. వాళ్ళకి కూడా అడ్మిట్ చేశాము, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక 2-3 రోజుల్లో కొద్దిగా స్టేబుల్ అవుతారు. మిగతా 4 స్టేబుల్గానే ఉన్నారు, వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఉన్నాము. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్గానే జరుగుతుంది. వీళ్ళు ఎలా జరిగిందంటే అంత్యక్రియలకి అటెండ్ అవ్వడం వల్ల అక్కడ ప్రమాదశాత్తు టపాసులు పేలడం ద్వారా వారికి ఒంటి మీద గాయాలయ్యాయి. బర్న్స్ అంటే కాలిన గాయాలయ్యాయి. వారికి వైద్యం ఇస్తున్నాము. థ్యాంక్ యూ. తొట్టెంబేడు మండలం రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి రాబడిన సమాచారం మేరకు బసవయ్యపాలెం శివార్లలో 68 బస్తాల ప్రభుత్వ రేషన్ బియ్యంతో పాటు ఏపీ 26 టీకే 0577 నంబర్ గల అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న వ్యాన్ డ్రైవర్ రెవెన్యూ అధికారులను చూసి పారిపోగా వాహనాన్ని మరియు బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బి నారాయణస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రబ్బర్ బియ్యం బాగా కనపడేలాగా టీవీ5 జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ తనలో 2.0 గురువారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు గల తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఒక అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. పోలవరం, అమరావతి, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ప్రధాన అంశాలను పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. వైకాపా పాలనలో సర్వం కోల్పోయిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్కదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్రంలో గుంతలమయంగా మారిన రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. ఇక మదనపల్లి వైకాపా ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఇటీవల నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వైకాపా కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు లాంటి విష సంస్కృతి వైకాపా పార్టీకే చెల్లుతుందన్నారు. క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, ఆ దిశగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని విమర్శలు చేసే ముందు వాస్తవాలు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. గొడ్డలి పోటుగా చిత్రీకరించి అడ్డు తొలగించావో రాజకీయాల నుండి, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది. నీ చెల్లి షర్మిల ఏ రోజైతే ఆస్తుల కోసం విభేదించి బయట వెళ్ళిపోయిందో ఆ రోజుతో నీవు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినావు. నీ పార్టీ ఆ రోజే చచ్చిపోయింది. ఇక 2.0లో నువ్వు వచ్చి చేసేదేముంది?
నీవు గతంలో చేసినటువంటి ఏ పనికిరాని పనులన్నీ చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు ఈరోజు మేము మరమ్మతులు చేస్తున్నాం. తారు రోడ్లంతా కూడా రిపేర్లు చేస్తున్నాం. ప్రతి పల్లెలోనూ సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈ విధంగా నీవు నిలిపేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ పురోగతి అభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రజలెవరూ ఎక్కడ కష్టంగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది నీవు అనుకున్నట్టుగా ఎక్కడ లేదు. ఎక్కడ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నారని చెప్పి నువ్వు చెప్పే దాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు. ఇది ఎలా ఉంటే మా మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గారు మొన్న నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లిలో మీటింగ్ పెట్టి ఏదో జరిగిపోతూ ఉన్నట్లు, కార్యకర్తల మీద చాలా దాడులు జరిగిపోతూ ఉన్నట్లు, తెలుగుదేశం వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ కేసులు పెట్టి వేధిస్తే వాళ్ళ వైపు తిప్పుకుంటా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. నిస్సార్ అహ్మద్ గారిని ఒకటే సూటిగా చెప్తున్నా, ఒక్క కేసు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా పెట్టారని ఒక్క కేసు చెప్పగలవా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు, నిష్కారణంగా ఎన్ని కేసులు ఉన్నాయో లెక్కలేనన్ని కేసులు తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టారు. మీరు ఒక కోయిల ముందే కూర్చుంది ఎప్పుడో ఎలక్షన్ ఉంటే ఇప్పటి నుండి దారులు ఎదుర్కొంటున్నారు, బాగా వేద్దాము ప్రజల్లోకి పోదాము అని. అయితే ఆనాటికి పరిస్థితులు ఎట్లుంటాయో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. కాబట్టి నిస్సార్ అహ్మద్ గారు కూడా వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలకు అనుకూలంగా మాట్లాడాలి, వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాలు మాట్లాడకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.